ఈ ముద్రగడ వ్యాఖ్యలు దాని మీద రేపు ప్రీమియం కమిషన్ మీరు వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అంటే జక్కంపూడి రాజా కార్యక్రమానికి ఇటు రాధా వెళ్ళారు, జ్యోతుల నెహ్రూ వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళారు. అప్పుడు రాని డిస్కషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది పార్టీని అడగాలి, నాకు సంబంధం లేదు. నా వరకు అయితే నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందాం అన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ముద్రగడ్డ ఉద్యమాన్ని లైట్ తీసుకోవటం వల్లే అప్పట్లో 2019లో టీడీపీ ఓడిపోయిందనే వ్యాఖ్యల మీద కూడా డిస్కషన్ పార్టీలో నడుస్తూ ఉంది. అంటే అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకి ఎందుకని అంత విపరీతార్థం? అంటే అది వాస్తవాలండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ముద్రగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి, ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు కాపునాడు ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మేము సన్నిహితంగా మెలిగినవాళ్ళం. కాబట్టి అప్పటి నుంచి 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో కాపునాడు జరిగింది. అప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నేను ముద్రగడ్డ గారు నిరాహారదీక్ష కూర్చుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ నేను ఆయన్ని ఆపటానికి కాకినాడ వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని నిరాహారదీక్ష చేయొద్దండి, మీరు సమస్యలు ఏమంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని చెప్పి ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఉంటే నేను తోట త్రిమూర్తులు గారు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారికి దృష్టిలో అన్నీ పెట్టబట్టి చంద్రబాబు గారికి ఎమ్మంటే ఆయన 2 మంత్రులు పంపించాడు. అచ్చెన్నాయుడును ఇంకో మంత్రి కిర్లంపూడి వెళ్ళి కిర్లంపూడిలో ఆయనతో మాట్లాడి ఆయన అడిగిన విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వం తరఫున చేశారు. ఇన్ని వాస్తవాలు. దీన్ని ఎవరు కాదంటానికి లేదు, ఎవరు వక్రీకరించడానికి లేదు. కాబట్టి ఆ వాస్తవాలను నేను ఆ రోజు చెప్పా. రేపు సాయంత్రం ఏదైతే పార్టీ అధ్యక్షుడు లేదంటే ఎవరైతే మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అదే చెప్తాం. ఎందుకు ఏముంటాయి దీంట్లో, ఉన్న విషయాలే చెప్తాం. ఉన్న విషయాలే మళ్ళీ ఆ రోజు మాట్లాడింది చెప్తాం. లేని విషయాలు ఏవి చెప్పాలి. అంటే ఇప్పటి వరకు లేని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అంటే ఏ నాయకుల మీద జరిగిన ట్రోలింగ్ నుంచి విపరీతంగా జరుగుతారు. దీని వెనకాల చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యక్తులు ఉంటారు, దొంగ పేర్లతో కూడా. నిన్న ఇక్కడ సత్య అని మా అమ్మాయి ఉంది ఇక్కడ డివిజన్ పార్టీ, ఆ అమ్మాయి పేరు మీద ఒక మెసేజ్ నాకు వ్యతిరేకంగా పెట్టించారు. నేను అమ్మంటే ఆ అమ్మాయిని సత్య ఇక్కడే ఉంది అడిగితే వెంటనే ఆ అమ్మాయి చెప్పింది, అసలు నాకు తెలియదన్నా ఈ మెసేజ్ గురించి గ్రూపుల్లో పెట్టారు అని చెప్పి ఆ అమ్మాయి సత్య వీడియో రిలీజ్ చేసింది. అట్లాగా కొన్ని దుష్ట శక్తులు అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల ఆ దుష్ట శక్తులు అదే పని చేస్తూ ఉంటాయి. బట్ ఈ దుష్ట శక్తులకి చూసి జడిసి పారిపోయేవాడు కాదు బోండావమా అనేది ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థితికి వచ్చాం. ఊరికినే కేక్ వాగ్గా వచ్చి ఈ సీట్లో కూర్చోలేం. మేము ఎన్నో పోరాటాలు చేసాం. 2019-24 మధ్య 2 సార్లు బోండావమ్మ మీద హత్యాయత్నం జరిగింది, మాచర్ల, గుడివాడ. అయినా సరే పార్టీకి పనిచేసాం. కాబట్టి నేనేంటో మా అధినేతకు తెలుసు, పార్టీ ఏంటో నాకు తెలుసు. పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు నేను చేయలే, ఉన్నట్టు మాట్లాడడం. రేపు ఏదన్నా కమిటీ మాట్లాడినప్పుడు అదే విషయాన్ని వాళ్ళకి చెప్తా. రైట్.